హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మార్నింగ్ అయితే అంత పెద్దగా ఏం షూట్ చేయలేదు వ్లాగ్. కొంచెం లేటుగా పడుకోవడం వల్ల లేటుగా అయితే లేచామన్నమాట. అందులోనూ కాసేపు ఎక్కువసేపు పడుకోవాలనిపించింది. బాగా ఇంకా ఇంట్లో పని, పిల్లలు స్కూలు అని పంపించడం, మళ్ళీ ఇంట్లో పని చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల కొంచెం కంటిన్యూగా అయ్యేసరికి కంటిన్యూగా అంటే పొద్దున్నుంచి నైట్ వరకు చేస్తూనే ఉండేసరికి కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించింది. ఓపిక అయితే అంత లేదనమాట. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ దోసపిండి సరుకులు తీసుకొచ్చామని చెప్పాను కదా, దోసకైతే వేసాను. వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. దోసపిండి అయితే ఏదో చిన్న గిన్నెలోనే పట్టాను. ఒక 3 days ఏమో వస్తుంది, 2 days 3 days వస్తుంది అంతే. పిల్లలు ఒకవేళ ఈవినింగ్ కూడా స్నాక్స్ దోశ తింటామంటే వేసిస్తాను చెరొకటి. అప్పుడు మాత్రం 2 days వస్తుంది అనమాట. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కూడా చేసేస్తే ఒక్కొక్కసారి నైట్ దీవెన కూడా అన్నం తినకుండా దోశ తినేస్తుంది. టిఫిన్ ఉంటే టిఫిన్ తినేస్తుంది, లేదంటే స్నాక్ లాగానే తినేస్తుంది అనమాట. దీంట్లో మొత్తానికి ఒకసారి ఉప్పు అంతా కలిపేసి పెట్టాను. మళ్ళీ సపరేట్గా కొంచెం తీయడం, ఆల్రెడీ గిన్నె ఇంకా ఫ్రిడ్జ్లో పడుతుంది కదా అనేసి దాంట్లో డైరెక్ట్గా ఉప్పు కలిపేసి పెట్టేసి అనమాట. ఈరోజు రేపటికి ఏమంత ఇదేమవ్వదు. కాకపోతే ఎక్కువ పిండి పెద్ద పెద్ద గిన్నెల్లో డబ్బాలో నింపినప్పుడు మాత్రం సాల్ట్ అయితే వేసుకోవద్దు, అంత టేస్టీగా ఉండవు. పిండి కూడా పులిపెక్కుతుంది అనమాట. మెయిన్ టేస్ట్ ఉండదు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది సాల్ట్ వేసిందని దీనికి. కాకపోతే ఒకరోజు 2 రోజులకే కాబట్టి ఏం అవసరం లేదు. నేను ఆల్రెడీ పిండి కొంచెం లూజ్గానే పట్టాను. మరి కొంతమంది గట్టిగా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ గట్టిగా మిక్స్ చేస్తారు. అంటే అట్లా చేస్తే ఏమవుతుందంటే మనకి నైట్ మొత్తం మనం అలా మిక్స్ చేసి పెడతాం కదా, ఫర్మెంటేషన్ అవ్వడానికి కొంచెం అంత ఉండదన్నమాట. కొంచెం లూజ్గానే ఉండాలి, మరీ నీళ్ళగా కాదు. లూజ్గా అంటే ఎలా అంటే మనం ఇట్లా కొంచెం చిక్కగా ఉండి ఇట్లా మిక్సీ జార్తో వంపినప్పుడు అక్కడ కొంచెం లూజ్గా ఉండాలి. అలా అయితే బాగా వస్తాయి అన్నమాట. నేను దీంట్లో అటుకులు తెప్పించాను కదా, సరుకులు తీసుకొచ్చినప్పుడు అవి వేసాను, కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. అటుకులు కానీ మరమరాలు కానీ అంటే బొంగుపేలాలు అంటాం మేము, అవి వేసినప్పుడు మాత్రం కొంచెం మెత్తగా వస్తాయి. మీకు ఒకవేళ క్రిస్పీగా కావాలనుకుంటే ఉడికించిన అన్నం అయితే ఒక పిరికెడు వేసుకోవచ్చు మిక్సీ చేసేటప్పుడు. నేను దీంట్లో అటుకులు వేసాను, కొంచెం మెత్తగానే ఉంటాయి. అటుకులు వేసినప్పుడు కొబ్బరి పచ్చడితో చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఈరోజు దోశ చేశాను. అలాగే దోశ తినేసి పిల్లలు మళ్ళీ కొంచెం పాలు తాగుతామంటే పాలల్లో నిన్న ఈవినింగ్ తీసుకొచ్చుకున్నారు కదా, నిన్న ఈవినింగ్ బ్లాగ్లో చాకోసా అవి తీసుకొచ్చుకున్నారు. అవి తినాలి, టేస్ట్ చేయాలనేసి ఒక్కొక్క దోశ పెట్టమని తర్వాత పాలు చాకోస్ తిన్నారు. అది ఇంకా లాస్ట్కి యాడ్ చేశాను. ఎక్కువగా షూట్ చేయలేదని చెప్పాను కదా, కొంచెంగా చేశాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి ఏమో టమాటో కర్రీ చేశాను. ఇంకా అదైతేనే కొంచెం లేట్గా లేచాం కదా, తొందరగా అవుతుందని. కానీ దీవెన ఏం తింటుందో చూడాలి, ఈవినింగ్ బాక్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట. వద్దు అన్నది, కాకపోతే లేటుగా లేచాం మమ్మీ, టైం లేదు కదా, కొంచెం చేత కావట్లేదు అని అంటే అప్పుడు సరేలే ఇంకేం మాట్లాడలేదనమాట, సైలెంట్ అయిపోయింది. పెట్టేశాను టమాటా కర్రీ అయితే. మన ఫ్రెండ్కి షేర్ చేసి వేరే తీసుకుంటుందో తనే వేసుకొని తింటుందో వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇంకా నేను అలా చెప్పంగానే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిందనమాట. సరేలే అన్నట్టు తలకాయ ఊపింది. ఇంకా అంటే రోజు ఇట్లా చేసి పెడతాం కాబట్టి వాళ్ళకి ఇష్టమైందో ఒకరోజు ఏదైనా లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటారు పిల్లలు. మా పిల్లలు అయితే అట్లే ఉంటారు మ్యాక్సిమం, ఎప్పుడు వద్దు నో అని ఏం చెప్పరు. ఎందుకంటే మేము తీసుకొచ్చేవే కూరగాయలు వాళ్ళ కోసం అనేసి వాళ్ళు తినేవే తీసుకొస్తాము, కొన్ని వీడియో పర్పస్ అయితే తీసుకొస్తాము. బాక్స్లో మెయిన్ మాకు వండుకోపోయినా సరే నేను పిల్లల వరకే వండి పెడతాను. ఎవరైనా అంతే, వాళ్ళకి ఇష్టమైనవే కదా తినేది. ఇంటి దగ్గర ఉంటే చట్నీయో పెరుగో ఏదో ఒకటి వేసుకొని తింటారు. స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఉండదు కదా పాపం, అలా అనమాట. ఇంకా దోశలు అయితే చెరొకటైతే వేసి ఇచ్చాను, పక్కన టీ కూడా అవుతుంది. ఇంకా మా దీవెన్ బాబుకి అయితే వాటర్ బాటిల్ క్లీన్ చేసి పెట్టేయాలి. వాడు నేను ట్యూషన్కి తీసుకెళ్ళి నిండా పట్టేసి వాటర్ మొత్తం అట్లే ఉంచేసాడు, మొత్తం షేక్ చేసేసాడు అనమాట. ఇంకా అవి తాగడం ఎందుకనేసి మొత్తం మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి నేను పెట్టేశాను. ఇది స్టీల్ వాటర్ బాటిలే, కాకపోతే ఇప్పుడు మొన్న డీమార్ట్లో తీసుకొచ్చాము. పైనేమో డిజైన్స్ వస్తున్నాయి అనమాట, సేమ్ ఇద్దరికి ఒకటే తీసుకొచ్చాము. మళ్ళీ వేరేది నాకు ఇది వద్దు అని ఆ కలర్ వద్దు ఈ కలర్ వద్దు అని కొట్టుకుంటారనేసి తీసుకొచ్చాము. ఇదేమో మొన్న ఆనియన్ పకోడీ చేశాను. మొన్న ఈవినింగ్ వర్షం వచ్చింది కదా, 2 days కంటిన్యూగా వచ్చింది. మళ్ళీ ఒక 2 days 3 days లేదు వర్షం రాక, వచ్చినప్పుడు పకోడీ చేశాను. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను, ఇంకెలా చేస్తే బాగుంటుందో తప్పకుండా కామెంట్ చేయండి. మాకైతే మెత్తటి పకోడీ ఎంత ఇష్టం ఉండదు, మీలో ఎవరికైనా ఇష్టం మెత్తటి పకోడీ కామెంట్ చేయండి. మాకైతే ఇలా క్రిస్పీగా ఉంటేనే నచ్చుతుంది అనమాట. మెత్తగా ఇట్లా పిండిగా ఉంటే అంత ఎక్కువ ఇష్టం అనిపించదు.
నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. నాకు ఎక్కువ ఇష్టం ఉండదు పకోడీ. గారెలు ఇష్టమే, బజ్జీ ఇష్టమే, కానీ పకోడీ అంత ఇష్టం ఉండదు, ఎందుకో తెలీదు. ఇంకా పిల్లలకి ఇష్టం ఉండదు, మిర్చి గారెలు అంత ఇష్టం ఉండదు. మా పిల్లలు అసలు గారెలు తినరు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే నేను తినడం. నాకు ఒక్కదాన్ని, మా వారికి కూడా అంత ఇష్టం ఉండదు. 1-2 తింటారు ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏదైనా చేసినా సరే. అందుకే నాకు ఒక్కదానికి ఎందుకని చేసుకోనమాట. ఇంటికి వెళ్తే మాత్రం మా అమ్మ కంపల్సరీ చేస్తుంది నా కోసం. ఇంకా వీళ్ళు ఆనియన్స్ వేసేసి కొంచెం కారం తక్కువగా వేసి, చూసారా లైట్గా వేసాను, ఒక 4 పచ్చిమిర్చి వేసాను. పెద్దవాళ్ళు అయితే కనుక ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక్క చుక్క కూడా మనం నీళ్ళు వేయకుండా మిక్స్ చేసుకుని కూడా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే కొంచెం ఈ ఆనియన్స్ మనం సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసుకొని కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర వేసేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. చేతులతోటే మనకి ఆనియన్స్లోంచి వాటర్ వచ్చేంత వరకు మిక్స్ చేయాలన్నమాట. అవి మొత్తం దగ్గరికి అయిపోతాయి, అంటే ఒక ముద్దలాగా అయిపోతాయి అన్నమాట. అంతసేపు మిక్స్ చేయాలి. ఇంక ఇది ఒక్కటే పని. కొంతమంది నీళ్లు పోసేసి జోరుగా చేసి ముద్దలుగా వస్తుంది, అస్సలు బాగోదు అలాగా. అంటే బాగోదంటే మేము అలా తినమన్నమాట. ఇలా చేస్తాను, బాగోదని చెప్పకూడదు, కానీ మేమైతే ఇలాగే చేస్తాము. అంత ఏమి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చదు అనమాట ఇలా చేస్తే. ఇంకా దీంట్లో సోడా ఉప్పు కానీ ఏదైనా ఏమి యూజ్ చేయండి. నార్మల్ సాల్ట్, కొంచెం మిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ వేసేసి చేస్తాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. జీలకర్ర మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరన్నా డైజెషన్ అవ్వదు అనుకున్న ప్రాబ్లం ఉంటే కనుక 1 స్పూన్ వాము కూడా చేతిలో తీసుకొని 2 చేతులతో బాగా నలిచి కొంచెం యాడ్ చేసుకోండి, తొందరగా అరుగుతుంది. ఎందుకంటే ఉల్లిపాయలు అందులో శనగపిండి కొంచెం ఉబ్బరంగా అనిపిస్తుంది కదా. శనగపిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఆ ప్లేస్లో చాలా బాగుంటుంది. ఈ మధ్య నేను పూరీ కర్రీ కూడాను గోధుమ పిండి వాటర్లో మిక్స్ చేసి అయితే బొంబాయి చట్నీ కూడా చేస్తున్నాను, బాగుంటుంది. చాలామంది శనగపిండి పడదు. ఒకప్పుడు నాకు చిన్నప్పుడు అంత పడకపోయేదన్నమాట. ఇప్పుడు కొంచెం అంటే కడుపు నొప్పిలాగా అలాగా వచ్చేది, తినకపోయేదాన్ని ఏదైనా. ఇప్పుడు మాత్రం బాగానే తింటున్నా. అంటే కొంచెం ఒక్కొక్కటి ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని చిన్నప్పటివి పోతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఎంతసేపు బాగా ఇట్లా మిక్స్ చేశాను. ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ మనకి ఆనియన్స్కి ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి. మరి పిండి ఎక్కువగా వేసి ఆనియన్స్ తక్కువగా వేస్తే పకోడీ గట్టిగా అయిపోతుంది. 3 స్పూన్స్ వేసాను నేను. వేసిన తర్వాత మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. కారం, ఉప్పు అనేది ఇంకా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ శనగపిండి కొంచెం ఉప్పగానే ఉంటుంది. మీరు గమనించారో లేదు, ఎప్పుడైనా పూరీ కర్రీ చేసేటప్పుడు కూడా కర్రీలో కొంచెం సాల్ట్ తక్కువగా వేసుకోవాలి. శనగపిండి కొంచెం ఉప్పుగా ఉంటుంది. శనగపప్పు కానీ పిండి కానీ కొంచెం మనం టేస్ట్ చేసినా సరే అట్లే అనిపిస్తుంది. ఆల్రెడీ ఉప్పుగా ఉంటుంది. మళ్ళీ ఎక్కువ వేసామనుకోండి, దొండకాయ కానీ ఎగ్ కానీ లేదంటే మనకి ఈ శనగపిండి, క్యాబేజీ, ఆకుకూరలలో కొంచెం లైట్గా సాల్ట్గానే ఉంటాయన్నమాట. అవి చూసి యాడ్ చేసుకోవాలి. కొన్ని కూరగాయలలో మనం తక్కువనే వేసాం కదా, రోజు వేసేలాగానే అనుకుంటాము. కాకపోతే ఆల్రెడీ వాటిలో ఉప్పు ఉండే గుణం ఉంటుంది కాబట్టి ఎక్కువైపోతుంది. మొత్తానికైతే 4 స్పూన్లు శనగపిండి పట్టింది నాకు. ఇవి వచ్చేసి పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 5 or 6 కట్ చేశాను. ఇప్పుడు వేడి నూనెలో వేసేసుకోవాలి, వెంటనే ఫ్రై అయిపోతాయి. నేను కొంచెం స్టీల్ కడాయి పెడతాను అనమాట. స్టీల్ అయితే తొందరగా చల్లారుతుంది, ఆయిల్ హీట్ తగ్గుతుంది, హీట్ అవ్వడం కూడా తొందరగా అవుతుంది. మనకి టైం వేస్ట్ అయితే ఎక్కువ అవ్వదు, ఫాస్ట్గా అయిపోతుంది. పలుచగా ఉంటుంది కదా. దీన్ని ఎక్కువ డీప్ ఫ్రైకే వాడతాను, పునుగులు ఏదన్నా బజ్జీ అలాంటివి చేసినప్పుడు. ఆయిల్ తొందరగా హీట్ అవుతుంది. దీనికేం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ జస్ట్ కొంచెం పిండే కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. బజ్జీలాగా అట్లా ఏం ఉంచాల్సిన అవసరం లేదు ఎక్కువసేపు. మంచి కలర్ రాగానే తీసేసుకోవాలి. మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేను చేసే ప్రాసెస్ ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళకి మాత్రం బాగా నచ్చుతుంది అన్నమాట. ఇది చిన్నప్పుడు ఎక్కువ నీళ్ళు పోసేసి ఉల్లిపాయలు అట్లనే ఉంచి ముక్కలుగా ఇట్లా ఉండలుగా వచ్చేవి, బాగా గుర్తు. అలా తీసుకొని తినేవాళ్ళం. కొంచెం సోడా ఉప్పు కూడా వేసేవాళ్ళు అనమాట. దీంట్లో నేను అసలు ఏం వేయలేదు. ఆయిల్ పీల్చదు, ఆల్రెడీ శనగపిండి డీప్ ఫ్రై, మళ్ళీ సోడా ఉప్పు. అంటే కొన్ని రెసిపీస్కి వేస్తేనే బాగుంటుంది, కరెక్ట్గా వస్తుంది. కొన్నిటికి వేయాల్సిన అవసరం లేదు, అయినా సరే కొంతమంది వేస్తూ ఉంటారు. అలా అవసరం లేదు. మెత్తటి పకోడీ చేస్తే కనుక కొంచెం దానికైతే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా చిన్నపిల్లలకు నచ్చుతుంది అనుకుంటా మెత్తటి పకోడీ. మా వాళ్ళకి మాత్రం నచ్చదు, ఇట్లా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా అది ఎక్కువ ఇష్టం ఉండదు. శనగపిండితో మనం దోశలు కూడా వేసుకోవచ్చు,
మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకునేటప్పుడు దాంట్లో కూడా కొంచెం మిక్స్ చేసి వేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్లేవర్ టేస్ట్. చూడండి ఇలా ఆయిల్ పెద్ద పెద్ద బబుల్స్ వచ్చేసి ఇంకా పైకి తేలుతుందంటే తీసుకోవాలి. ఒక ప్లేట్లో టిష్యూ వేసేసుకొని తీసుకుందాం, ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉన్నా సరే అది లాగేస్తుంది. ఇంకా మొత్తం అంతా తీసేసుకోవాలి ఇదన్నమాట. ఇంకా మనకి చలికాలం అంటున్నాను, వర్షాకాలం వచ్చిందంటే వేడి వేడికి ఏదో ఒకటి ఇంట్లో వాళ్ళు పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు, మనం చేస్తూనే ఉంటాము. ఇంకా ఆ టైంలో మాత్రం ఎక్కువ గుర్తొచ్చేది శనగపిండి ఉంటుంది, ఆనియన్స్ ఉంటాయి కాబట్టి పకోడీ గుర్తొస్తుంది. తర్వాత మిర్చి ఉంటే బజ్జీలు వేసుకుంటాం, మిర్చి బజ్జీ, ఆలు ఎగ్గు. ఎన్ని బజ్జీలు ఉన్నా సరే మిర్చి బజ్జీనే టేస్టీగా ఉంటుంది. బయట చేసినట్టు రావాలంటే మనకి వెంటనే రాదు, ఫస్ట్ ఒక వాయి, రెండో వాయికి, మూడో వాయికి అలా బాగా వస్తాయి. ఎందుకంటే పిండి ఎక్కువసేపు ఇది అవుతుంది కదా, అప్పుడు చాలా బాగా వస్తాయి. అరే కాసేపు ఆగాల్సిందని అప్పుడు అనిపిస్తుంది అనమాట. కాకపోతే టైం ఉండదు కాబట్టి అట్లా చేసేసుకుందాం. మొత్తానికైతే మన పకోడీ రెడీ అయిపోయింది. దీంట్లోకి ఒకవేళ టమాటో కచ్చప్ అయినా తినొచ్చు, పిల్లలు తింటా అంటే మిర్చి అయినా ఫ్రై చేసైనా ఇవ్వచ్చు. నేను వేయించినవి అయితే కొంచెం కారం తక్కువగానే ఉన్నాయి. మధ్యలో కట్ చేసి సీడ్స్ అన్ని తీసేసుకొని మనకి డీప్ ఫ్రై చేసేసుకొని దానిపైన కొంచెం సాల్ట్ చల్లి సమోసాలు ఎలా తింటామో అలా తినొచ్చు. అసలు కారమే లేవు మిర్చి, చూడడానికి అలా ఉన్నాయి కానీ చప్పగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈరోజు మార్నింగ్ అనమాట. మా దీవెన్ బాబు కొత్త షూస్ తెచ్చుకున్నాడు, అదే చూపించమని అడుగుతున్నాడు. ఏదో చెప్తున్నాడు కానీ అక్కడ నేను ఈరోజు ఫ్రైడే కదా, ఫోన్లో అవి లక్ష్మీదేవి సహస్రనామాలు పెట్టారనమాట, వస్తుంది. ఇంకా అదేమి మళ్ళీ కాపీరైట్స్ పడితే ఎందుకు అనేసి మ్యూట్ చేసేసాను వీడియో వాయిస్ అయితే. ఇంకా తీసుకొని చేస్తుండు, సీజర్ తీసుకొస్తా ఆగురా అంటే వద్దు నాకు బలం ఉందని ట్రై చేస్తుండు, వద్దని. సరే చూద్దాం ఎంతసేపు వద్దురు అనేసి ఇదైతే ఈరోజు వేసిన ముగ్గు అనమాట. ఇంకా దీవెన అయితే అయిపోయింది, ఇంక జడలు ఒకటి వేసేసుకోవాలి. టిఫిన్ అయిపోయింది కానీ ఇంకా చాకోస్ ఒకటి మిక్స్ చేసి పెట్టేశాను. ఈరోజు అవి కట్టేవి లేకుండా లేస్లు మామూలు శాండిల్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో తెచ్చుకున్నాడు అనమాట. వీడికి రోజు కట్టుకోవడం రావట్లేదు అని. ఆ షూ ఆల్రెడీ కొన్ని రోజులు వేసుకోవచ్చు, కాకపోతే రైట్ కొంచెం టైట్ అయిపోయింది అనేసి ఈ షూ తెచ్చుకున్నాడు దీవెన. కొంచెం పెద్ద సైజు తీసుకుని, వాడి కాలి కంటే ఇంకొంచెం పెద్దగానే ఉంది. చూడు ఇంత పెద్ద షూస్ అని చూపిస్తుంది దీవెన. ఫ్రీగా ఉందంటే ఇప్పుడు కంఫర్ట్గా ఉంది, దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అవి ఇచ్చాడు, అది చేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు ఈరోజు హ్యాపీగా వెళ్ళాడు అనమాట. నేను టమాటో కర్రీ చేశాను చెప్పాను కదా, అవి చాకోస్ ఏమో ఇవి షేప్స్ డిఫరెంట్గా వచ్చాయి. టేస్ట్ అట్లే ఉంది కానీ షేప్స్ వేరే ఇచ్చాడు, హాఫ్ మోనో, స్టారు, ఇవి రౌండ్వి అట్లా వచ్చాయి. ఇదనమాట ఈరోజు మన వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్.